హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఏసీ వచ్చేసరికి గ్యాస్ అయితే లేదండి. దీనికి అంతకుముందు బయట వాళ్ళు 2 సార్లు గ్యాస్ ఎక్కించారంట. కస్టమర్ అయితే అన్హ్యాపీ అండి. సార్ గారు అన్నారు, సార్ గ్యాస్ ఎక్కిస్తున్నా ఇది వారం పాటు కూలింగ్ బాగానే వస్తుంది, ఆ తర్వాత అయితే కూలింగ్ ఆగిపోతుంది అన్నారు. సరే, దీనికి ప్రాబ్లం గ్యాస్ అయితే ఎక్కడ లీక్ అవుతుంది, ఆ లీక్ని మనం అరికెడితే కానీ అది కూలింగ్ అనేది మనకు వస్తుంది అన్నాను. ఇది ఇండోర్ ఆపరేటర్ కాయిల్ దగ్గర అయితే లీకేజ్ ఉందండి. సార్ ఇదైతే మనం వర్క్షాప్కి అయితే తీసుకెళ్ళాలి అన్నాను. సరేనండి, ఊడదీయండి, దీన్ని అయితే మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి అన్నాను. సరే సార్ అని చెప్పారు. సార్ కూడా ఇది 2 సంవత్సరాలు అయింది, ఈ ప్రాబ్లం ఏంటి సార్ ఇలాగొచ్చింది అని అన్నారు. సార్ దీనికి కారణం మెయింటెనెన్స్ అండి. మెయింటెనెన్స్ అయితే కంపల్సరీగా 1 ఇయర్కి ఒకసారి సర్వీసింగ్ అయితే చేయించుకోవాలి. ఇంకోటి చూస్తున్నారు కదా, బబుల్స్ వస్తుంది, అక్కడే లీకేజ్ అయితే ఉంది. దీనికి మళ్ళీ మేము కొత్త పైపులు అయితే వేస్తాము. మళ్ళీ రిపీట్ రాకుండా ఇలాగైతే చక్కగా నీట్గా కడిగి క్లీన్ చేసుకొని మళ్ళీ వీటికైతే మేము టేప్లెట్స్ ఇచ్చి మళ్ళీ యాస్టీస్గా ఫిట్టింగ్ అయితే